శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 27 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి సాయంకాలం 5 గంటల 28 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం రోహిణీ నక్షత్రం ఉంది. సోమవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. శివుడి అనుగ్రహం వల్ల 12 రాసుల వాళ్ళు విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. ప్రయాణాలు చేసిన, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన, శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని వెళితే ఈ వర్ధమాన యోగం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కళారంగంలో సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు 12 రాసుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. పొయిట్రీ రాయటానికి ఈరోజు అనుకూలం. అలాగే ఎవరైనా సరే ఈరోజు తల్లి తరపు ఆస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లవ్ ప్రపోజల్స్ గురించి లవర్కి చెప్పటానికి కూడా ఈరోజు చంద్రుడి బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం, బారసాల కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కంప్యూటర్, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్తగా ఆభరణాలు ధరించడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తైలాభ్యంగనం చేస్తే మంచిది. ఒంటికి తలకి నువ్వులు రాసుకొని తలంటు స్నానం చేయడానికి అనుకూలం. కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి రోహిణీ నక్షత్ర బలం పనిచేస్తుంది. యజ్ఞాలు, హోమాలు నిర్వహించటానికి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. యాత్రలు చేయటానికి, దైవ దర్శనాలు చేసుకోవటానికి రోహిణీ నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకి, వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రోహిణీ నక్షత్ర బలం చక్కగా అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోష నివారణ కోసం చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా రోహిణీ నక్షత్రం అద్భుతంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళలాగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే పనులు కొంచెం ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ప్రయోజనాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధికారులతో కూడా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. సంతానం ఆరోగ్యం పట్ల మాత్రం తగిన శ్రద్ధ వహించాలి. కార్యసిద్ధి ఖచ్చితంగా ఏర్పడుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కార్యజయం లభిస్తుంది. నూతన వస్త్రలాభం ఉంటుంది. దైవ దర్శనం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు సాంఘికంగా పెద్దవారితో ఏర్పడే పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో గొప్పవారితో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక కార్యజయం లభిస్తుంది. శారీరక శ్రమకు లోనవుతూ ఉంటారు. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. బంధువుల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. చిక్కులు చికాకులు ఉన్న వాటన్నిటినీ అధిగమిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి దూర ప్రాంతాల నుంచి బంధువుల రాకపోకల ఆనందాన్ని కలిగిస్తాయి. సేవకుల వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి సాంఘికంగా అవమానములన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకుముందు జరిగిన అవమానాలు తొలగిపోయి గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. వస్తువులు కొనుగోలు చేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. మానసికంగా అశాంతి తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల వల్ల ధనపరంగా లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సకల కార్యజయం లభిస్తుంది.
ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అదనపు ఆదాయం వచ్చే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, కార్యసిద్ధి లభిస్తుంది. బాధలకు సరైన ఉపశమనం అనేది ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు సేవకుల వల్ల కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తోటివారికి ఈరోజు ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. తోటివారికి సహాయం చేసి వాళ్ళని కష్టాల నుంచి బయటికి తీసుకొస్తూ ఉంటారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంత బంధువులతో కలహాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొండి బాకీలు వసూలు కావటంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతిమంగా మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా అన్ని వ్యవహారాల్లో లాభం చేకూరుతూ ఉంటుంది. ముఖ్యమైన ప్రయాణాల ద్వారా విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలో లాభాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారు. ఈరోజు 12 రాశుల వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే బాలరక్షాకర తిథి. చైత్ర శుక్ల షష్ఠి తిథిని బాలరక్షాకర తిథి అనే పేరుతో పిలుస్తారని తిథి తత్వం అనే గ్రంథంలో చెప్పారు. ఈ బాలరక్షాకర తిథి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన రోజు. అందుకని 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం స్కందాయ నమః అనే నామాన్ని 11 సార్లు, ఓం మురుగాయ నమః అనే నామాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం స్కందాయ నమః, ఓం మురుగాయ నమః ఈ 2 నామాలు చదువుకొని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అన్ని రంగాల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. వ్యవసాయ సంబంధమైన ముఖ్యమైన పనులు నిర్వహించడానికి అనుకూలం. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పెద్దవాళ్ళని కలుసుకోవటానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి చంద్రహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. నూతన ఆభరణాలు ధరించడానికి అనుకూలం. వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా మొట్టమొదటిసారి తెలుపు వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే, అంటే పాలు పెరుగు, డైరీ ఫార్మ్స్, పత్తి, కాటన్ వ్యాపారము, ఇలాంటి తెలుపు వ్యాపారాలు ప్రారంభించాలంటే చంద్రహోరలో ప్రారంభించండి. తెలుపు వ్యాపారాలు చంద్రహోరలో ప్రారంభించడం ద్వారా ఆ వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందటానికి కూడా చంద్రహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. చంద్రహోర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుని అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.